హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశల్ని, అలాగే ఈ దోశల్లోకి కమ్మగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవైతే చాలా బాగుంటాయండి. స్పంజీగా, మెత్తగా, ఎన్ని తింటున్నా కూడా అస్సలు బోర్ కొట్టవు. ఇవి తయారు చేసుకోవడం ఈజీ. అన్నీ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే అప్పటికప్పుడు కేవలం ఒక 20 నిమిషాల్లో ఈ చట్నీని అలాగే దోశల్ని ప్రిపేర్ చేసుకొని మనం తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మనకి దోశపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ అలా టిఫిన్స్ ఏవి అందుబాటులో లేనప్పుడు ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా, స్పంజీగా, అందరికీ నచ్చే విధంగా ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే చట్నీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఎంతో సింపుల్ వేలో ఈ దోశలను ప్రిపేర్ చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు అటుకులను తీసుకోండి. ఇక్కడైతే నేను దుడ్డు అటుకులను తీసుకున్నాను, దంపిన అటుకుల్ని. మీరు కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చిన అటుకులనైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేయండి. అలా అయితే మనకి డస్ట్ అంతా పోతుంది కదా. ఇలా వాష్ చేసేసిన తర్వాత దీంట్లోనే ఒక 1/4 కప్పు వరకు దుడ్డు గోధుమ రవ్వ, మనం బన్సీ రవ్వ అంటాం కదా, ఈ బన్సీ రవ్వను తీసుకోండి. మీరు కావాలంటే మామూలు రవ్వతోనైనా చేసుకోవచ్చు, బట్ ఈ రవ్వ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/4 కప్పు వరకు గోధుమ రవ్వని వేసేసుకొని, అంటే మనకు ఉప్మా రవ్వని వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లోనే మనం కొంచెం పుల్లగా ఉండే 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. అంటే మనం హాఫ్ కప్పు అటుకులు వేసుకున్నాం, 1 కప్పు రవ్వ వేసుకున్నాం, దీనికి 1 కప్పు పుల్లగా ఉండే పెరుగు అయితే చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. దోశలు అనేవి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే ఈ అటుకులు, రవ్వ మనకి చక్కగా నానుతాయి. ఈలోపు మనం చట్నీని చేసుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పుని వేసేసుకుని కొద్దిసేపు వీటిని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పల్లీలను కూడా వేసేసుకొని ఈ పప్పులన్నీ క్రిస్పీగా, ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చి, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా వేసేసుకొని మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర కాడలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపేసుకొని, అలాగే మర్చిపోయానండి 4 పిక్కల చింతపండును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ ఏమీ వేయొద్దండి. వాటర్ వేయకుండానే మూత పెట్టేసి ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి. చూడండి, మనకి ఇవి మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇలా అయితే మనకు సరిపోతుంది. మీకు వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒకసారి నానబెట్టుకున్న రవ్వ అటుకుల్ని చూద్దాం. ఇవి మనకు చక్కగా నానిపోయాయి. ఒక 10 మినిట్స్ అయితే చాలు, చక్కగా నానిపోతాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం దోసపిండిని ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే కన్సిస్టెన్సీ వచ్చేటట్టు వీటిని మిక్సీ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనకి వీడియో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసేసుకుని జార్ను కూడా కడిగేసి ఆ వాటర్ని అంతటిని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మనం ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఫైనల్గా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. మీరు కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకుని ఒకసారి పిండిని అంతటిని బాగా కలిపేసి ఇలా ఫైనల్గా జస్ట్ 1/2 స్పూన్ వరకు కుకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. మనకి ప్యాన్కి కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ని అప్లై చేసేసి దీనికి కొంచెం లోతుగా ఉండే ప్యాన్ తీసుకోండి, అదైతే బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఒక గరిటెడు వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ లైట్గా మాత్రమే పై నుంచి స్ప్రెడ్ చేయండి. చూడండి, స్ప్రెడ్ చేస్తుంటేనే మనకి బబుల్స్ అంటే హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో, అంటే ఎంత స్పాంజీగా వస్తుందో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు పైనుంచి కొద్దిగా 1 స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసేసి అది కాలిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా ఫ్లిప్ చేసేసుకోండి. అంతే, చాలా ఈజీగా ఈ దోశలు మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిన తర్వాత 1 నిమిషం పాటు దీన్ని ఉంచేసుకొని, మరి ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, మనకి స్పంజీగా, టేస్టీగా దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ప్యాన్ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని జస్ట్ ఒక గరిటెడు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి చాలు.
మనకు చక్కగా హోల్స్ వస్తాయి, స్పంజీగా కాలుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటాయి, ఎవరికైనా నచ్చుతాయి. అంతే, ఇలా 1 by 1 కాల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈ దోశలు మనకు రెడీ అయిపోయాయి. అలాగే దీనికి కాంబినేషన్గా చేసుకునే ఆనియన్ టమాటో చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి అయితే ఈ చట్నీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా 20 మినిట్స్లో మనకి ఇది బ్రేక్ఫాస్ట్గానైనా ఈవెన్ డిన్నర్గా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి వీటిని ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ ఈ వీడియోని మరికొంతమందికి దగ్గర చేస్తుంది. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.